అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రం గురించి మాట్లాడినప్పుడు శని అనే పేరు వినగానే చాలామందిలో ఏదో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది. నిజమే కదా? సరే, అయితే ఆ భయాన్ని కాసేపు పక్కన పెట్టి దీని వెనక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం శనిదోషమంటే ఏంటి, దాని ప్రభావాలను అధిగమించడానికి మన శాస్త్రాలు చెప్పిన 7 శక్తివంతమైన పరిహారాలు ఏంటో వివరంగా చూడబోతున్నాం. అన్నిటికన్నా ముందు మనం ఈ ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు శనిదేవుడు అంటే కష్టాలు పెట్టేవాడా, లేకపోతే మనం చేసిన కర్మలకు, మంచి చెడులకు సరైన ప్రతిఫలాన్ని ఇచ్చే ఒక న్యాయమూర్తిలాంటివాడా? ఈ ప్రయాణంలో ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. మన శాస్త్రాల ప్రకారం చూస్తే సమాధానం చాలా స్పష్టంగా ఉంది. శనిదేవుడిని కర్మఫల ప్రదాత అంటారు. అంటే కర్మఫలాలని ఇచ్చేవాడు అనర్థం. ఇంకా చెప్పాలంటే ఆయన్ని న్యాయదేవత అని కూడా పిలుస్తారు. ఆయనొక నిష్పక్షపాతమైన జడ్జ్ లాంటివారన్నమాట. మనం చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు, పొరపాట్లు చేస్తే వాటికి తగిన గుణపాఠాలు, ఇలా మన పనులను బట్టే ఫలితాలనే అందిస్తాడు. సో అంతిమంగా అంతా మన కర్మలమీదే ఆధారపడి ఉంటుంది. సరే, శనిదేవుడు ఒక న్యాయమూర్తిలాంటివాడు అని మనకర్థమైంది. మరి అలాంటప్పుడు అందరూ ఇంతలా భయపడే ఈ శని దోషం అంటే అసలేంటి? జ్యోతిష్య శాస్త్రం దీని గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ శనిదోషంలో అందరికీ బాగా తెలిసింది ఏలినాటి శని. దీన్నే సాడే సతి అని కూడా అంటారు. జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఒకరి జాతకంలో చంద్రుడు ఉన్న రాశికి ముందు రాశిలో, చంద్రుడు ఉన్న రాశిలో, ఆ తర్వాత రాశిలో, ఇలా ఈ 3 రాశులలో శని సంచరించే సుమారు 7.5 సంవత్సరాల కాలాన్నే ఏలినాటి శని అంటారన్నమాట. ఇది మనకు క్రమశిక్షణ, సహనం, ఇంకా ఆత్మవిమర్శ లాంటివి నేర్పే ఒక ముఖ్యమైన దశ. అయితే ఈ సమయంలో కొన్ని సవాలు ఎదురవడం చాలా సహజం. ఉద్యోగంలో, వ్యాపారంలో కొన్ని ఆటంకాలు రావటం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, బంధుత్వాల్లో సమస్యలు, ఇంకా అనుకున్న పనులు ఆలస్యమవడం, ఇలాంటివి సాధారణంగా కనిపిస్తాయి. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని మరింత బలంగా, దృఢంగా తయారు చేయడానికే వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ సవాళ్లను అధిగమించడానికి మన శాస్త్రాలు కొన్ని పరిహారాలను సూచించాయి. కాని ఒక్క విషయం, ఈ పరిహారాలు అంటే ఏవో మొక్కుబడిగా, యాంత్రికంగా చేసే పనులు కాదు. వీటిని పూర్తి భక్తితో, నిజాయితీతో, క్రమశిక్షణతో చేసినప్పుడే శనిదేవుడి అనుగ్రహం లభించి మనం మంచి ఫలితాలను చూడగలుగుతాం. మరి ఆ సవాళ్లను ఎదుర్కోవడం ఎలా? దీనికోసమే శాస్త్రాలు మనకు కొన్ని అద్భుతమైన మార్గాలను చూపించాయి. వాటిలో మొదటి 3 పరిహారాలు పూర్తిగా భక్తి మార్గానికి చెందినవి. అవేంటంటే ఆరాధన, మంత్రం మరియు దానం. మొదటి పరిహారం ఆరాధన. ముఖ్యంగా శనివారం రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టం. ఇక రెండోది హనుమంతుడి ఆరాధన. పురాణాల ప్రకారం హనుమంతుడి భక్తులను తాను ఏమీ ఇబ్బంది పెట్టనని శనిదేవుడు మాటిచ్చారట. అందుకే హనుమాన్ చాలీసా చదవడం వల్ల తక్షణమే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శనిదేవుడికి గురువైన ఆ పరమశివుడికి జలాభిషేకం చేయడం వల్ల కూడా దోష తీవ్రత బాగా తగ్గుతుంది. ఇక రెండో పరిహారం మంత్రశక్తి. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం ఒక శ్లోకం కాదు, ఇది ఒక రక్షణ కవచం లాంటి చాలా శక్తివంతమైన శని మంత్రం. నేనిప్పుడు దీన్ని పఠిస్తాను, శ్రద్ధగా వినండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని రోజూ క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు నిలకడగా, ఎంతో ప్రశాంతంగా మారుతుంది. మూడవ పరిహారం దానం. శనిదేవుడు సేవ చేసేవాళ్ల పట్ల, పేదల పట్ల ఎక్కువ కరుణ చూపిస్తాడు. అందుకే శనివారం రోజు అవసరమైన వారికి నల్లని వస్త్రాలు, గొడుగు, పాదరక్షలు, నువ్వుల నూనె లేదా ఇనుప వస్తువులు దానం చేయడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. ఈ వస్తువులన్నీ ఆయనకు ప్రతీకలుగా భావిస్తారు. సరే, మనం భక్తికి సంబంధించిన మొదటి 3 పరిహారాలు చూశాంగదా. ఇప్పుడు మన జీవన విధానానికి సంబంధించిన మరో 4 ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. ఇవి జీవకారుణ్యం, కొన్ని ప్రత్యేకమైన క్రతువులు, ఇంకా మనం పాటించాల్సిన నియమాలకు సంబంధించినవి. 4వది జీవకారుణ్యం. అంటే మూగజీవుల పట్ల
దయ చూపించటం. శనిదేవుడి వాహనం కాకి అని మనకు తెలుసు. అందుకే శనివారం నాడు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలతో పాటు శనిదోషాలు కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే నల్ల ఆవుకు, నల్ల కుక్కలకు సేవ చేయడం, చీమలకు పంచదార లేదా పిండి వేయడం, చూడ్డానికివి చాలా చిన్న పనులే, కాని వాటి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. 5వ పరిహారంగా కొన్ని ప్రత్యేకమైన జ్యోతిష్య క్రతువులు ఉన్నాయి. శనివారం సాయంత్రం పూట రావిచెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైనది నీడదానం లేదా ఛాయాదానం. అంటే ఒక గిన్నెలో నూనె పోసి అందులో మన ప్రతిబింబాన్ని చూసుకుని ఆ నూనెను దానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మనలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని ఒక బలమైన నమ్మకం. ఇక 6వ పరిహారం కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అదొక జీవన విధానం లాంటిది. ముఖ్యంగా శనివారం రోజు మనం ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు అనే నియమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ స్లైడ్లో చాలా స్పష్టంగా ఉంది. శనివారం నాడు నీలం లేదా నలుపు రంగు బట్టలు వేసుకోవడం, వీలైతే ఉపవాసం ఉండటం, మూగజీవాలకు సేవ చేయడం లాంటివి చెయ్యాలి. అదే సమయంలో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. ఉప్పు, నూనె, ఇనుము లాంటి వస్తులను శనివారం ఇంటికి కొనకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే కొత్త బట్టలు లేదా చెప్పులు కొనడం కూడా మంచిది కాదంటారు. ఇప్పుడు మనం 7వ పరిహారానికి వచ్చేశాం. ఇది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన, అత్యుత్తమమైన పరిహారం. అదే ధర్మబద్ధమైన జీవనం. శాస్త్రాల ప్రకారం మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, మన నడవడిక, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. నిజాయితీ, క్రమశిక్షణ, పద్ధల పట్ల గౌరవం, ఇంకా భక్తితో జీవించడమే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అసలైన, ఉత్తమమైన మార్గం. ఇప్పటిదాకా మనం 7 రకాల పరిహారాలు చూశాం. అయితే అసలు ఈ పూజలు, దానాలు, నియమాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? దీని వెనుక ఉన్న అంతిమ సారాంశమేమిటి? దాన్నిప్పుడు అర్థం చేసుకుందాం. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. మనం చేసే ఈ పరిహారాలన్నీ కేవలం శనిదేవుణ్ణి శాంతింపజేయడం కోసం మాత్రమే కాదు. అవి నిజానికి మనల్ని మనం సంస్కరించుకోడానికి, మనం చేసిన కర్మల్ని శుద్ధి చేసుకోడానికి, ఇంకా ధర్మ మార్గంలో స్థిరంగా నడవడానికి సహాయపడే సాధనాలన్నమాట. ఇవి మనలో క్రమశిక్షణ, దయ, ఇంకా భక్తిని పెంపొందిస్తాయి. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. శనిదేవుణ్ణి మనల్ని శిక్షించేవాడిగా కాకుండా మనల్ని సరైన దారిలో నడిపించే ఒక గురువుగా చూస్తే అప్పుడు ఈ పరిహారాలన్నీ మన కర్మలను సరిదిద్దుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశంలా అనిపించడం లేదా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.